యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రియుడితో కలిసి భార్యనే తన భర్తను హత్య చేయించింది. యాదాద్రి జిల్లా కాటేపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో స్వామి అనే వ్యక్తి చనిపోయాడు. అయితే స్వామి బైక్ పై వెళ్తుండగా కారు ఢీకొట్టి చనిపోయాడు. అయితే మొదట ఇది రోడ్డు ప్రమాదమేనని పోలీసులు కూడా భావించి కేసును నమోదు చేసుకున్నారు. అనుమానంతో స్వామి భార్యను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. స్వామి భార్య తన ప్రియుడితో కలిసి హత్యకు స్కెచ్ వేసినట్టుగా గుర్తించారు. ఓ రెంటెడ్ కార్ తీసుకొని స్వామి బైక్ ను ఢీకొట్టించి చంపించేసింది. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసుల విచారణలో స్వామి భార్య తానే హత్య చేయించినట్టుగా అంగీకరించింది. దీంతో స్వామి భార్యతో పాటు బామ్మర్ది సుపారీ కిల్లర్స్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పోలీసుల విచారణలో చాలా క్లియర్ గా తెలుస్తుంది. వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించేందుకే భర్తను అత్యంత దారుణంగా కూడా చంపినట్లు కూడా పోలీసుల విచారణలో తేలింది. ముందుగా ఇది యాక్సిడెంట్ అనుకున్నారు. మనం ఏదైతే ఆ లైవ్ లొకేషన్ లో ఉన్నాం, ఇది మోత్కూరు హైవే అని చెప్పవచ్చు. ఏదైతే ఆ స్వామి బైక్ పై వస్తున్నారో ఆ బైక్ కూడా చూస్తున్నాం. ఆ బైక్ పై ఇదే రోడ్డు మార్గాన వస్తున్నారు. అయితే ముందు నుంచే రెక్కి నిర్వహించి వారిని ఫాలో చేస్తున్నారు. అతను రాయగిరి నుంచి ఎప్పుడు బయలుదేరింది, ఎందుకంటే ఇక్కడ నుంచే పల్లెర్ల తన స్వగ్రామానికి వెళ్లాల్సి ఉంది. అయితే బైక్ పై ఆ స్వామి తన స్నేహితులతో కలిసి వస్తుండగా కూడా ఏదైతే రోడ్డుపై మనం చూస్తున్నామో ఆ స్విఫ్ట్ కార్, సుపారీ గ్యాంగ్ తో అద్దెకు తీసుకున్నటువంటి ఆ స్విఫ్ట్ కార్ తోటే బైక్ పై ఉద్ది చంపడం జరిగింది. మనం పల్సర్ బైక్ ను చూస్తున్నాం. మొత్తం దాదాపు రోడ్డుకు ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా ఈడ్చుకుంటూ వచ్చి అత్యంత దారుణంగా కిరాతకంగా భార్య ఈ సినీ పక్కీలో హత్య చేసిందంటే ప్రతి ఒక్కరిని ఇది నిబ్బరపడుస్తుందని చెప్పవచ్చు. కొద్దిసేపు క్రితమే వారి యొక్క బంధువులు కానీ అదేవిధంగా పిల్లలు కానీ చాలా క్లియర్ గా చెప్తున్నారు, మా అమ్మే నాన్నని అత్యంత దారుణంగా అమ్మ మామే కలిసి చంపారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పల్సర్ బైక్ చూస్తున్నా, ముందుగా స్వామి బైక్ నడుపుతున్నారు, వెనుక అతని స్నేహితుడు నడుపుతున్నారు. ఆ స్నేహితుడు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం సికింద్రాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వామి మాత్రం స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. మనం ఆ కార్ ని చూస్తున్నాం. కార్ కు అదేవిధంగా బైక్ కు దాదాపు ఎంత డిస్టెన్స్ ఉందో, ఒకవేళ నిజంగా యాక్సిడెంట్ కనుక జరిగినట్లయితే రోడ్డు పైనే వెనకాల నుంచి బండి కారు రోడ్డుపైయే పడి ఉంటుంది. కానీ ఇంత దూరం వచ్చి పడిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఇది యాక్సిడెంట్ కాదు, పక్కా ప్లాన్ తోటే చేశారని కూడా తర్వాత బంధువులకి అనుమానం వచ్చి పోలీసులకు చెప్పడంతో పోలీసులు మళ్ళీ రంగంలోకి దిగి ఇది యాక్సిడెంట్ కాదు, భార్యే హత్య చేసిందని కూడా చాలా క్లియర్ గా తెలపడం జరిగింది. అయితే మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం భార్యకు కూడా ఇక్కడ పల్లెర్ల గ్రామంలోనే ఉంది. ఎప్పటికప్పుడు కూడా ఆమె కదలికలు, లైవ్ లొకేషన్, భర్త ఎక్కడి నుంచి వస్తున్నారు, బైక్ పై ఎంత దూరం వస్తారు అని కూడా ప్రతిదీ కూడా ఈ కార్ లో ఉన్నటువంటి అతని స్నేహితుడు ఎవరైతే ఉన్నారో, వివాహేతర సంబంధం అనుకుంటున్నటువంటి స్నేహితుడు సాయి ఇదే కార్ లో ఉన్నారు. సాయికి ఎప్పటికప్పుడు కూడా లొకేషన్ పంపిస్తుంది. రాయగిరి దాటాడు, ఇక్కడి వరకు వచ్చారంటూ కూడా ఎప్పటికప్పుడు మూమెంట్ కదలికలను పంపిస్తుంది. ఇదే కారులో సాయి అదేవిధంగా మహేష్, ఆమె సోదరుడు మహేష్, అదేవిధంగా ఇద్దరు సుపారీ గ్యాంగ్ ఎక్కడైతే మాట్లాడుకున్నారో ఈ కార్ ని కూడా అద్దెకు తీసుకోవడం జరిగింది. ఇద్దరు సుపారీ గ్యాంగ్ అదేవిధంగా సాయి మహేష్ ఇద్దరు కూడా ఇందులోనే ఉన్నారు. ఈ కారు తోటే ఆ బైక్ ని పై వస్తున్నటువంటి స్వామిని అత్యంత దారుణంగా గుద్ది చంపడం జరిగింది. ఒక సినీ పక్కీలో స్టైల్లో కూడా మొత్తం ఇది ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరించే పని చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు, ఇది మొత్తం కూడా ప్రతినిత్యం రద్దీగా ఉండేటువంటి హైవే అని చెప్పవచ్చు. రాయగిరి నుంచి బయలుదేరి పల్లెర్ల తన స్వగ్రామం ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఇదే కార్తో వచ్చి కూడా ఢీ కొట్టడం చెప్పడం జరిగింది. అయితే ఢీ కొట్టిన తర్వాత ఇక్కడి నుంచి చంపేసి పారిపోదాం అనుకున్నారు. కానీ కారు కూడా లోపల పడిపోవడంతో ఇక్కడి నుంచి తప్పించుకొని పరారైనటువంటి ఘటనను కూడా మనం చూడడం జరిగింది. స్వామికి ఒక కుమారుడు, ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. కుమారుడు బిగ్ టీవీతో కూడా మాట్లాడుతూ కూడా
అమ్మ నాన్న మధ్య చాలా సఖ్యతగా ఉండేది. కానీ అమ్మ ఎందుకు ఇలా చేసిందో తెలియదు, కానీ ఖచ్చితంగా అమ్మే చంపింది, నాన్నని అమ్మే చంపిందని కూడా ఆ కుమారుడు విలపిస్తున్నటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. వీరికి ఏ విధంగా ఆలోచన వచ్చిందో అంతా కూడా ఒక క్రైమ్ సీన్ కూడా పరిశీలించినట్లయితే మొత్తం యాక్సిడెంట్ గా దీన్ని చిత్రీకరించి కూడా యాక్సిడెంట్ లో తన భర్త చనిపోయాడని కూడా చిత్రీకరిస్తామనుకున్నారు. కానీ బంధువులకు అనుమానం వచ్చి ఆమె ఇదే విధంగా స్పాట్ కు వచ్చినటువంటి పోలీసులకు కూడా అనుమానం వచ్చి దీనిపై విచారణ జరిపించగా ఈ కారు ఎవరిది, ఈ కారులో ఉన్న వ్యక్తులు ఎవరని కూడా పూర్తి డాటా తీయగా కూడా ఎవరైతే ఆ సాయి ఉన్నారో ఆ సాయికి అదేవిధంగా ఈ స్వాతికి ఇద్దరి మధ్య కూడా ఉన్నటువంటి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ తోటే ఆ వివాహేతర సంబంధంతో అడ్డుగా ఉన్నటువంటి భర్తని అడ్డు తొలగించుకోవాలన్నటువంటి కారణంతో అత్యంత దారుణంగా కిరాతకంగా కూడా యాక్సిడెంట్ చేసి చంపడం జరిగింది. కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే మహేష్ ఏదైతే బామ్మర్ది ఉన్నారో మహేష్ కూడా వీరికి తోడుగా ఎందుకు ఉంటున్నారు, ఎందుకంటే ఒక సొంత అక్క ఈ విధంగా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని చంపాలన్నటువంటి ప్లాన్ కి మహేష్ ఎందుకు సహకరించారని కూడా విషయం ఇంకా విచారణలో తేలాల్సి ఉంది. ఏదేమైనా కూడా మొత్తం చూస్తున్నారు అంతా కూడా వచ్చి ఇక్కడ గ్రామస్తులు కానీ పోలీసులు కానీ సంఘటన స్థలాన్ని చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం అతను స్వామి ఏదైతే ఉందో ట్రాక్టర్ షోరూమ్ మేనేజర్ గా పనిచేస్తుంటారు, ఎంతో మంచి పేరు కూడా ఉంది. అతను ఇద్దరు కూతుర్లని అదేవిధంగా కుమారుని కూడా జీవించుకుంటూ పోషించుకుంటూ కూడా ఎంతో గడుపుతూ ఉంటారు. ఉదయం ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్తుంటారు. ఈ విధంగా వస్తున్నటువంటి క్రమంలోనే ఆమె ముందుగానే సాయితో ప్లాన్ చేసుకొని తనకు ఎప్పటికప్పుడు కూడా ఆ ఫోన్ లొకేషన్ ఆధారంగా తన భర్త ఎక్కడి వరకు వచ్చాడు, ఏ రూట్ లోకి వచ్చారు, ముందుగా వీళ్ళు వివేరా హోటల్లో భోజనం చేసినప్పుడు సమయంలో కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళు వివేరాలో భోజనం చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. వివేరా హోటల్ రాయగిరి వివేరా హోటల్ నుంచి కూడా రెక్కి నిర్వహించుకుంటూ కూడా తీరా చాలా క్లియర్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత కాటేపల్లి రోడ్డుకు వచ్చిన తర్వాత కూడా ఈ రోడ్డుపై వస్తున్నటువంటి క్రమంలోనే వెనకాల నుంచి ఆ స్విఫ్ట్ కార్ తో ఢీ కొట్టడం జరిగింది. పల్సర్ బైక్ ఇక్కడికి వచ్చి ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా పడి ఉన్నటువంటి దృశ్యాలను మనం లైవ్ విజువల్స్ లో కూడా చూస్తుండడం జరిగింది. ఇది ఏమాత్రం యాక్సిడెంట్ కాదని కూడా ఖచ్చితంగా ఇక్కడికి చూసిన ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. ఒకవేళ యాక్సిడెంట్ కనుక జరిగి ఉంటే కారు బైకు ఒకే ప్లేస్ లో ఉంటుంది, కానీ ఇక్కడ చంపిన తర్వాత కూడా మొత్తం ఆ ఒంటిపై కూడా యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా అతను ఇంకా చనిపోలేదని, కత్తిపై కూడా మొత్తం కత్తిపోట్లు కూడా కొన్ని ఉన్నాయి, గాయాలు కూడా ఉన్నాయి, తలపై బండరాయితో కూడా మోది ఉంటారని కూడా బంధువులు చెప్తున్నారు. పోలీసులు కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఏదైతే అత్యంత దారుణంగా ఈ విధంగా వెలుగులోనికి వచ్చిన విషయం ప్రతి ఒక్కరిని కూడా సంచలనం కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.